అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలానికి అందని ఒక జీవన విధానం సనాతన ధర్మం గురించి దాని లోతుల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మతం కాదండోయ్, మన అస్తిత్వానికే దారి చూపే ఒక శాశ్వతమైన సత్యం. ఇప్పుడు మనం హిందూ మతం అంటున్నాం కదా, కానీ అసలు ఆ పేరు రాకముందు తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఒక సహజమైన జీవన విధానం ఉండేది. దాన్నే సనాతన ధర్మం అని పిలిచేవారు. ఇది ఊరికే ఒక పదం కాదు, అదొక అనుభూతి, ఒక జీవన సత్యం. ఒక్కసారి ఆలోచించుండి, ఈ ఒక్క వాక్యం వెనక వేల సంవత్సరాల చరిత్ర, ఎంతోమంది ఋషుల జ్ఞానం, ఇంకా ఒక గొప్ప సంస్కృతి యొక్క సారాంశం మొత్తం దాగి ఉంది. ఇవి కేవలం అక్షరాలు కాదు, తరతరాలుగా ప్రవహిస్తున్న ఒక జీవనది అన్మాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, సనాతన ధర్మాన్ని మనం ఏదో ఒక చట్రంలో బంధించలేం. అదే అనంతమైన ఆకాశంలాంటిది, శాశ్వతమైనది, ప్రపంచంలో అందరికీ వర్తించే ఒక జీవన మార్గం. సరే, మరి ఈ సనాతన ధర్మం అనే పదంలో ఉన్న రెండు మాటలని కాస్త విడదీసి చూద్దామా? సనాతన అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటో కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ముందుగా సనాతన అనే మాటకు వద్దాం. దీని అర్థం శాశ్వతమైనది, అంటే కాలానికి కూడా అందనిది. దానికి మొదలు లేదు, చివరు లేదు, అది ఎప్పుడూ ఉండే ఒక సత్యం. ఇక రెండోది ధర్మం. చాలామంది అనుకుంటారు ధర్మమంటే కేవలం మన డ్యూటీ అని. కాని అంతకు మించి చాలా ఉంది. అది ఒక వ్యక్తి నడవాల్సిన సరైన దారి, వాళ్ల నైతిక బాధ్యత. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వం మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడిపించే ఒక కాస్మిక్ లా. సో ఈ రెండు శక్తివంతమైన పదాలు కలిసినప్పుడు దాని అర్థం మరింత లోతుగా, మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది ఈ విశ్వం యొక్క శాశ్వతమైన ఆర్డర్, యుగయుగాలుగా మనందరికీ సరైన దారిని చూపిస్తున్న ఒక గైడ్. అయితే ఈ జీవన విధానం కేవలం పూజలు, పునస్కారాలు, ఇలాంటి బయటి ఆచారాల గురించి మాత్రమే చెప్పదు. ఇది కొన్ని శాశ్వతమైన అంతర్గత విలువల మీద నిర్మించబడింది. ఆ ముఖ్యమైన సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ 7 సూత్రాలున్నాయి చూసారా? సత్యం, అహింస, శౌచం అంటే స్వచ్ఛత, దయ, క్షమ, దానం, ఇంకా తపస్సు అంటే క్రమశిక్షణ. ఇవే సనాతన ధర్మానికి గుండెకాయలాంటివి. ఇవి కేవలం ఆధ్యాత్మిక నియమాలే కాదు, ఒక మంచి జీవితానికి, ఒక మంచి సమాజానికి పునాదిరాళ్ళు. సరే, ఈ విలువలన్నీ బావున్నాయి, కానీ ఇవి కేవలం మన వ్యక్తిగత జీవితం వరకేనా, లేక వీటికి అంతకు మించి ఏదైనా విశ్వవ్యాప్త ప్రాముఖ్యత ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇలా చెప్పగానే చాలామందికి సహజంగా ఒక ప్రశ్న వస్తుంది. ఈ ధర్మమంతా గుళ్లల్లోనో లేకపోతే పవిత్ర గ్రంథాల్లోనో మాత్రమే ఉంటుందా అని. కాని అసలు సమాధానం మన ఊహకు కూడా అందదు. అస్సలు కాదు. ఇది ఏ ఒక్క ప్రదేశానికో, పుస్తకానికో పరిమితమైంది కాదు. ఇది ఏకంగా మానవత్వం యొక్క హృదయ స్పందన. అంటే ప్రతి జీవిలో, ఈ సృష్టిలోని ప్రతి అణువులో వినిపించే ఒక విశ్వ సంగీతంలాంటిది. అంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మన పని మనం చూసుకోవడం మాత్రమే మన డ్యూటీ కాదు. మనం పీల్చే గాలి దగ్గర నుంచి, మనం బ్రతికే ప్రకృతి, మన చుట్టూ ఉన్న సమాజం, ఇంకా చెప్పాలంటే ఈ అనంత విశ్వంతో సామరస్యంగా జీవించడం కూడా మన బాధ్యతే. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి జ్ఞానం కదా. మరి ఇప్పటి మన మోడర్న్ లైఫ్కి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట ఉంది, ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని కాపాడేవారిని ధర్మమే కాపాడుతుంది. దీని లోతైన అర్థమేంటో తెలుసా? ఎప్పుడైతే మనం సత్యాన్ని, న్యాయాన్ని, కరుణను పట్టుకుని నడుస్తామో అప్పుడు ఈ విశ్వమే మనకు అండగా నిలుస్తుంది. మనకు తెలియకుండానే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మం అనేది ఏదో మ్యూజియంలో పెట్టే పాత వస్తువు కాదు. అది ఒక సజీవ జ్వాల, ఒక తరం నుంచి మరో తరానికి ప్రేమతో, బాధ్యతతో అందించే ఒక పవిత్రమైన వెలుగు. మనల్ని వేరుచేసే ఈ కులం, మతం, దేశం ఇలాంటి గోడలన్నింటినీ దాటి మనందరినీ కలిపే ఒకే ఒక్క శాశ్వతమైన మార్గముందని ఈ ధర్మం మనకు పదే పదే గుర్తుచేస్తుంది. సో చివరిగా చూస్తే
ఈ శాశ్వత మార్గమనేది మూడు బలమైన స్తంభాలపై నిలబడిందనమాట. అవేంటి అంటే 1 సత్యంతో జీవించడం, 2 ప్రతి జీవి పట్ల కరుణ చూపించడం, 3 ప్రకృతితో తోటివారితో సామరస్యంగా మెలగడం. ఈ మొత్తం చర్చ తర్వాత మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణంలోనూ సత్యం, కరుణ, సామరస్యం అనే ఈ శాశ్వతమైన విలువలతో మనం ఎలా కలిసి జీవించగలం? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.